మీ జీవితంలో ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకునేటప్పుడు మీ మనసు చెప్పిందే వింటారా లేదా మీ మైండ్ చెప్పిందే వింటారా? సో లైఫ్లో కొన్ని డిసిషన్స్ ఇర్రివర్సిబుల్ ఉంటాయి, వెనక్కి తీసుకోలేము. మనం చాలా క్రిటికల్గా ఉంటాయి, ఆలోచించి ఆచి తూచి తీసుకోవాల్సినవి. ఇది ఎందుకంత క్రిటికల్ అంటే ప్రతి మనిషి హైయెస్ట్ సఫరింగ్ అంటే ఎదుటి బయట శత్రువు నుంచో లేకపోతే బయట సంఘర్షణ నుంచో సఫర్ అవ్వడు. తనలో తన మనసుకి మైండ్కి మధ్యలో జరిగిన సంఘర్షణలో చాలా సఫర్ అవుతారు. ఈ రెండింటి మధ్య సంఘర్షణ ఉందనుకో, మనం తీసుకున్న నిర్ణయాలు మాక్సిమం కరెక్ట్ ఉండవు. ఒకవేళ కరెక్ట్ ఉన్నా కానీ దాన్ని మనము విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళలేము. సో అందుకే ఇక్కడ ముందు డిసిషన్ ఎలా తీసుకునే దానికంటే ముందు అసలు మనసు స్వభావం ఏంటి, మైండ్ స్వభావం ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మైండ్ ఎప్పుడు కూడా ప్రాక్టికల్ గానే ఆలోచిస్తుంది, లాజికల్ గా థింక్ చేస్తుంది, కనపడ్డ వాటిని మాత్రమే నమ్ముతుంది. ఇది మైండ్. అలాగే మైండ్ ఎప్పుడు షార్ట్ టర్మ్ ఓరియంటెడ్ గానే ఎక్కువ ఉంటుంది. తర్వాత మనసు వచ్చేసి మన ఇంట్యూషన్ అంటారు కదా, ఇది ఎప్పుడు కూడా లాజిక్స్ ని బిలీవ్ చేయదు, కనపడ వాటిని కూడా నమ్ముతుంది. ఇంట్యూషన్ అన్నమాట. ఇమోషనల్ గా ఆలోచిస్తుంది, కంపాషనేట్ గా ఆలోచిస్తుంది. ఎప్పుడైనా మనసు మైండ్ రెండు కలిసి సంఘీభావంతో తీసుకున్న డెసిషన్, బ్యాలెన్స్ డెసిషన్స్ ఎప్పుడైనా వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. బ్యాలెన్స్ గా తీసుకున్న డెసిషన్స్ రిలేషన్షిప్ లోనే కాదు, మీ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా వండర్ఫుల్ రిజల్ట్స్ ఇస్తాయి.